హాయ్ అండి, నేను మీ కేదాని. వెల్కమ్ టు కేదాస్ కిచెన్ ఛానల్. ఈరోజు వీడియోలో నేను పిజ్జా పూరి స్నాక్స్ రెసిపీని చూపించబోతున్నానండి. చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నెలో 1 టేబుల్ స్పూన్ అంతా బటర్ వేసుకున్నాను. అలాగే ఆయిల్ 1 టేబుల్ స్పూన్ అంతా వేసుకుంటున్నానండి. వెల్లుల్ని ఒక 3 రెమ్మల్ని ఇలా కట్ చేసి వేసుకుంటున్నాను. 1 టేబుల్ స్పూన్ అంతా రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకొని జస్ట్ 10 సెకండ్స్ వరకు ఫ్రై చేసుకొని స్టాప్ చేసుకుంటున్నాను. ఆ తర్వాత గోధుమ పిండి 1 కప్పున్నర తీసుకున్నాను. రుచికి సరిపడా సాల్ట్ వేసుకున్నాను. ఆ తర్వాత మిరియాల పొడి 1/2 స్పూన్ వేసుకున్నానండి. మెల్ట్ చేసుకున్న బటర్ని ఇలా వేసేసుకుంటున్నాను. అలాగే 1/2 స్పూన్ అంతా పసుపు వేసుకుంటున్నానండి. ఇలా స్పూన్తో బాగా మిక్స్ చేసుకుంటున్నాను. ఆ తర్వాత నేను చేత్తో బాగా మిక్స్ చేసుకుంటున్నానండి. సో మనకి పిండి అంతా చాలా పొడి పొడిగా ఉండాలన్నమాట. ఆ తర్వాత నేను వాటర్ని కొంచెం కొంచెం యాడ్ చేసుకొని ఇలా చపాతీ పిండిలాగా కలుపుకుంటున్నాను. సో ఈ విధంగా ఉండాలండి. ఆ తర్వాత నేను ఇలా ఉండలుగా చేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను. ఇప్పుడు వీటిని నేను రోల్స్ చేసుకుంటున్నానండి. ఫ్రెండ్స్, ఈ రెసిపీ పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. అంతేకాదు టీ టైమ్ స్నాక్స్ కూడా చాలా బాగుంటుంది. తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేస్తారని అనుకుంటున్నాను. ఆ తరువాత నేను వీటిని ఇలా కట్ చేసుకుంటున్నాను. ఇలా పల్చగా ఉండాలండి. అప్పుడే మనకి క్రిస్పీగా చాలా బాగా వస్తాయి, క్రంచీగా ఉంటాయి కూడా. సో వీటన్నిటిని నేను ఒక ప్లేట్లో వేసేసుకుంటున్నాను. ఇప్పుడు నేను ఒక కళాయిలో ఆయిల్ వేసుకొని అందులో ఫ్రై చేసుకుంటున్నానండి. లో టు మీడియం ఫ్లేమ్ మీదే మనం ఫ్రై చేసుకోవాలి. అప్పుడే మనకి చాలా క్రిస్పీగా ఉంటాయి, మంచి టేస్ట్గా కూడా ఉంటుందండి. సో ఇప్పుడు ఫ్రై అయిపోయినాయి కదా, నేను ఒక ప్లేట్లో సర్వ్ చేసుకుంటున్నాను. టమాటో సాస్తో కానీ కెచప్తో కానీ ఇంకా మైనీస్తో తింటే చాలా బాగుంటుందండి. సింపుల్ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. అంతేకాదు ఫ్రెండ్స్, మరికొన్ని వీడియోస్ కోసం నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.